నెల్లూరు జిల్లా రాపూరులో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. 4 రోజుల క్రితం రాపూరు అరుంధతి వాడలో ఓ మానసిక వికలాంగురాలిపై ప్రేమ్ కుమార్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. దివ్యాంగురాలికి వికలాంగుల పెన్షన్ రాకపోవడంతో మానసిక సర్జరీ సర్టిఫికేట్ ఇప్పించేందుకు మేనత్త దివ్యాంగురాలి వద్దకు చేరుకోగానే బోరున విలిపించి దివ్యాంగురాలు జరిగిందంతా మేనత్తకు చెప్పుకోగా మేనత్త పోలీసులకు సమాచారం ఇచ్చింది. రాపూరు అరుంధతి వాడకు చెందిన ఓ దివ్యాంగురాలు పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు. మంచంపైనే కాలకృత్యాలు కూడా. ఆమెకు ఒక అన్న కరిపం నాగరాజు, అతను కూడా వికలాంగుడే. 3 చక్రాల బండిపై తిరుగుతూ భిక్షాటన చేస్తుంటాడు. వీరిద్దరి బాగోగులు, సమయానికి భోజనం పెట్టడం మేనత్త ఏసుపోకు చిన్నమ్మ చూసుకుంటుంది. అయితే ఆ ఇంట్లో వారిద్దరు తప్ప ఇంకెవరూ ఉండరు. దివ్యాంగురాలి అమ్మా నాన్న, మరో అన్న చనిపోయారు. ఇరుగు పొరుగు వారు వారిని అప్పుడప్పుడు గమనిస్తూ భోజనం పెడుతుంటారు. అదే వీధిలో ఉంటున్న ప్రేమ్ కుమార్ ఎవరూ లేని నిస్సహాయ స్థితిలో ఉన్న, మానసిక పరిస్థితి సరిగా లేక మంచానికి పరిమితమైన వికలాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు దివ్యాంగురాలి మేనత్త పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రాపూరు ప్రభుత్వ హాస్పిటల్ కి దివ్యాంగురాలిని తరలించారు. డాక్టర్లు ఆమెను పరీక్షించి అత్యాచారానికి గురైందని చెప్పడంతో ప్రేమ్ కుమార్ పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే మానసిక వికలాంగురాలపై ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన వాడిని వదలకూడదని స్థానికులు చెబుతున్నారు. అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, అమ్మాయికి ఇది 2వ సూప్ జరగటము, ఇట్లా చాలా మంది పురపలకాలు కూడా ఉన్నారు. అందరి జీవితాలు కూడా ఆడపిల్లకి బయటికి రావాలంటే భయం వేస్తుంది. ఎంతసేపు కాపలా కాస్తారు తల్లిదండ్రులు కూడా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా. అందుకని ఎవరు పట్టించుకోవట్లేదు. దీనికి ఎవరైనా న్యాయం చేయండి, అమ్మాయికి న్యాయం చేయండి. ఇద్దరు అవుటోళ్ళు వాళ్ళకి ఒక సహాయం చేసి వాళ్ళకి అమ్మాయికి ఎవరు లేరు, అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. వాళ్ళ అత్త వచ్చి 3 పూటల అన్నం పెట్టి చూసుకొని వెళ్తూ ఉంది. అన్న వికలాంగుడే, అమ్మాయి వికలాంగురాలే. కానీ అమ్మాయికి ఇట్లా చేయటం కరెక్ట్ కాదు. దాని కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. మతిస్థిమితం లేని అమ్మాయి పైన ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ మాదిగడ, ఈ మాదిగడలో ఉన్నటువంటి కరిపం శేషం ప్రేమ్ కుమార్ అనే అబ్బాయి, ఆ అబ్బాయిని ఎవరు లేని సమయంలో ఆ అమ్మాయిని ఈ విధంగా అత్యాచారం నోరుగా పెట్టేసి అత్యాచారం చేశాడు అమ్మాయి మీద. ఎవరు లేని సమయంలో ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళ మేనత్త సంరక్షణలో ఉంది. మేనత్త సాగుతుంది. అమ్మాయికి ఫుడ్ గిడ్డు మొత్తం మేనత్త పెడుతుంది. ఆ అమ్మాయికి అయితే తండ్రి లేడు, తల్లి లేరు. అమ్మాయి అనాథ. అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయాడు. ఇంకొక అన్న చూస్తే అబ్బాయి కూడా హ్యాండిక్యాపర్ను, వీల్ చైర్లో తిరుగుతుంటాడు అబ్బాయి. అమ్మాయికి ఇద్దరు హ్యాండిక్యాపర్స్, తల్లిదండ్రులు లేరు. దయచేసి ఈ కేసు విషయమై నేను పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది. వాళ్ళ బంధువులు కూడా వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళ మేనత్త కూడా. సిఐ గారు వచ్చారు, మాలదరి ఎస్ఐ గారు వచ్చారు. ఆ అబ్బాయిని తీసుకుపోయి రిమాండ్లో పెట్టున్నారు. పూర్తిగా నేను ఒక విషయమే కోరుకుంటున్నాను. ఇలాంటి మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఒక విషయం చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, మహిళలపైన ఎవరైనా అత్యాచారం చేస్తే అది ఆఖరి రోజే అయి ఉండాలని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా మేము ఈరోజు చెప్తున్నాము, మహిళలపైన ఎవరైతే ఇలా దారులకి ప్రయత్నిస్తారో, ఇలాంటి అత్యాచారాలకు పాల్పడతారో వాళ్ళందరి విధంగా గవర్నమెంట్ తరఫున న్యాయస్థానాలు ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాపకి గవర్నమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ కల్పించి ఆ అమ్మాయికి గవర్నమెంట్ ద్వారా ఏమన్నా ఆర్థికంగా వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను సమన్వయంగా మనవి చేసుకుంటున్నాను.